అందరికీ నమస్తే అండి. రోజాను చూసి జాలి పడాలా, నవ్వాలా, ఏడవాలో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదండి. నిస్సిగ్గుగా అంత డైరెక్ట్గా దొరికేసిన తర్వాత కూడా రోజా ఏమని మాట్లాడుతుంది చెప్పనా? దాని ముందు వీడియో ఏమైపోయింది, దాని వెనకాతల వీడియో ఏమైపోయింది నాకు తెలియకడుతాను. రోజా అది ఏమైనా సినిమా షూటింగా, అదొక యాక్సిడెంట్, అదొక అనుకోని సంఘటన. ఏమంటే ప్రమాదాలు ఎవరైనా సరే షూటింగ్ చేస్తారేంటంటే ఫోన్లలో రికార్డ్ చేస్తారని నాకు అర్థం కాదు. ఒకసారి రోజు ఏమైనా మాట్లాడుతున్నా వినిపిస్తా చూడండి. మాట్లాడు. బతికిసాడా? దాని ముందు దాని వెనకాల వీడియో ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియక అడుగుతాను. అనుకోని సంఘటన ఎవడైనా సరే అలా వీడియో తీస్తా కూర్చుంటాడా? గుండె తరుక్కుపోదు. ఒక వ్యక్తి కారు కింద పడితే ఆ వీడియో తీసేవాడికైనా సరే, మనిషి పుట్టబుట్టినాడు ఎవడైనా సరే గుండె తరుక్కుపోదు, అలా తీస్తా కూర్చుంటాడా? మా రోజాకి చూపించాలని చెప్పేసి అని. నీకు ముందు వెనకాతల వీడియో కావాలా దున్నపోతా? ఒక మనిషిని చంపేస్తే నువ్వు వెనక ముందు వీడియో ఏమైంది అని అడుగుతుందండి. ఎన్ని ప్రమాదాలను ఎవడైనా సరే మన అనుకోని సంఘటన ఎవరైనా ఊహించగలుగుతాడా? ఈ టైంలో కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త తలపై నుంచి వెళ్ళిపోద్ది కాబట్టి మనం 4K కెమెరాతో మంచి హై క్వాలిటీతో వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి అలా పెట్టుకొని కూర్చుంటాడా? లేదు ఇద్దరు మొఖం దాన్ని తాగేసి మాట్లాడుతున్నావో తాగకుండా మాట్లాడుతున్నావు ఇవాళ కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి నువ్వు మాట్లాడితేనే తాగి మాట్లాడుతున్నావు అని చెప్పేసి నువ్వు ఇందుకే అనేది. అంటే ప్రమాదానికి సంబంధించిన ఫుటేజ్ ముందు వెనక ఏమైందని అడుగుతున్నారండి. అదేమన్నా ప్రభుత్వ అధికారిక కార్యక్రమమా, లేదంటే అదేమన్నా ప్రెస్ మీటా? కాదు, అది ప్రెస్ మీట్ కాదు. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఒక అధికారిక కార్యక్రమం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి రోడ్ షో అది కదా. ఒక దిక్కున కూర్చొని ప్రెస్ మీట్ పెట్టు, లేదంటే ఒక దిక్కున నించొని మాట్లాడుతున్నాడు అనుకుంటే అంతకుముందు మాట్లాడాడు కదండి, దాని తర్వాత మాట్లాడాడు కదండి, ఆ వీడియోలు కూడా ఉంటాయి కదండి, అది ప్రెస్ మీట్ కదండి అని మనం అడగడానికి బాగుంటుంది. ఒక రోడ్ షో ఉంటే గింటే ఆ లైవ్ వీడియో సాక్షి ఓ దగ్గరే ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక ఛానల్ వాళ్ళ దగ్గరే ఉండాలి కదా. వాళ్ళే కదా లైవ్ ఇచ్చేది, వాళ్ళ దగ్గర వాళ్ళని అడగాలి కదా. నువ్వు ఎవరిని అడుగుతున్నావండి? తాగేసి మాట్లాడటం అంటే గీతే తాగేసి మాట్లాడుతుంది 100% అనకూడదు మహిళ, క్షమించాలి. కానీ ఏమండి ఎవడన్నా ప్రమాదానికి సంబంధించి ముందు వెనక ఫుటేజ్ అడుగుతున్నాడంటే తాగేసి మాట్లాడినట్టే లెక్క. మా సినిమాలో సీరియల్లో మనిషి నుంచి ఇలా గోడకెళ్ళి గోడ నుంచి మనిషికి వచ్చే షాట్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు. అలాగా మీరు జగన్ గారు కాన్వాయ్ కారు బ్లాక్ కారు డోర్ కింద మనిషి బ్లాక్ కారు డోర్ వచ్చి మళ్ళీ వస్తారు. నీకు దిగలేదు ఇంకాను. రాత్రి వేసింది ఇంకా రాత్రి అయినా కదా సరే ఇంకా దిగదు ఇంకా అది ఇంకా అలా వేస్తూనే ఉండాలా, దిగదు మనకు. అది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది ఆ వీడియో. దాన్ని ఎవడైనా ఎడిట్ చేశారంటారు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒప్పుకున్నాడా ప్రమాదం జరిగిందని చెప్పేసి అని. ఇక్కడికి మీరు వచ్చేది ఎడిటింగ్ అంటారా? పైగా బ్లాక్ కలరు డోరు కారు అని చెప్పేసి అని మాట్లాడతావా? నీకు ముందు వెనక ఫుటేజ్ కావాలా? ఏమన్నా అంటే కొంచెం నెలకి ఎడుతాం మనం, ఏమన్నా అంటే బుక్కెట్టి ఏడ్చేద్దాం మళ్ళీని. మరి ఇప్పుడు చెప్పు, నువ్వు మతుండి మాట్లాడుతున్నావా మతి లేకుండా మాట్లాడుతున్నావా? ఒక సంఘటన, ఒక ప్రమాదం, ఒక యాక్సిడెంట్ని ఎవడైనా సరే వీడియో షూటింగ్ చేయగలుగుతాడా? ఆ కంగారులో మనిషి ప్రాణాలు కాపాడాలని చూస్తాడా? లేదంటే ఇది మా రోజు రేపు పొద్దున వచ్చింది అడుగుద్దని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తా కూర్చుంటాడా? అక్కడ ఉన్నది 100% వైసీపీ కార్యకర్తలే. అవునా? జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అక్కడ ఉన్నవారంతా కూడా వైసీపీ కార్యకర్తలే కదా. ఆ వీడియో రికార్డ్ చేసిన వైసీపీ కార్యకర్తలే కదా. జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళింది మీకు సంబంధించిన మీడియానే కదా. అవునా? అబ్బే ఏం అవసరం లేదు. ఇంకా అదృష్టం బాగుంటే ఎవరో ఒక కార్యకర్త తీసిన వీడియో అది. దానికి కూడా ముందు వెనక వీడియో ఏమైపోయింది? నీకు ముందు వీడియో కావాలి కదా, చూపిస్తా. ఒక నిమిషం ఆగు. నువ్వు ఇంకా మాట్లాడే కూడా ఇది కూడా వినిపించిన తర్వాత అప్పుడు ఇది ఎక్కడైనా జరిగే పని ఉందా? ఒకవేళ అలా జరుగుంటే ఎస్పీ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు ప్రైవేట్ వెహికల్ ఫలానా నంబరు అని ఎందుకు కేసు పెట్టారో చెప్పాలి. మీరు పయోకేషన్ గారు అనిత గారు ప్రెస్ మీట్లలో జగన్ గారు కార్యం చెప్పిన తర్వాత 22వ తేదీ ఎందుకు ఎస్పీ గారు మార్చి మాట్లాడారో మీరే చెప్పాలి. మీరు మ్యానిపులేట్ చేశారు అప్పుడు.
మీరు పోలీసు వారికి తప్పుడు సమాచారాన్ని అందజేశారు. జగన్మోహన్ రెడ్డి కారే గుద్దేసిందని తెలిసినా సరే మీరు పోలీసు వారికి సమాచారం ఇవ్వకుండా తన నాయకుల్ని పంపించి మీరు 10 లక్షలు ఇవ్వండి, ఆ కుటుంబాన్ని మళ్ళీ మాట్లాడకుండా చేయండి, 10 లక్షలు ఇచ్చి వచ్చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్ల మీ నాయకులు అక్కడికి వెళ్ళి 10 లక్షల రూపాయలు వాళ్ళ చేతులు పెట్టి వచ్చేసారు. అవునా? తర్వాత విచారణలో బయటకు వచ్చిన వీడియోలన్నీ కూడా తర్వాత బయటకు వచ్చినాయి. తర్వాత మళ్ళీ ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు, మనం చూడం కదా. ఆ పొంగిపోయిన ముఖం వేసుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చి ముందు వెనక వీడియోలు ఉన్నాయా, నీకు ముందు వెనక వీడియోలు చూపించాలా? మళ్ళీ బుగలబూర్లో ఎంత ముఖం వేసుకొని ముందు వెనకాల వీడియోలు అంటే ఎక్కడి నుంచి వస్తాయని నాకు తెలియక అడుగుతాను. సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పొరపాటు అని కదా కావాలని చేసింది. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సిగ్గుసారు ఉన్నా ఇవాళ ఏదో లాజిక్లు చెప్పుకోతున్నారు కదండి. జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా, ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది కదా. ఏ రోజా వాటికి సంబంధించి సమాధానాలు చెప్పమంటే సమాధానాలు చెప్పారు. ఇక్కడికి వచ్చి పనికి మళ్ళీ ఏదో లాజిక్లా ఇంకా మాట్లాడుదా. ఇలా అయితే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ రాజకీయాల్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఆ ఫ్లైట్ సంబంధించిన మినిస్టర్ అరెస్ట్ చేయాలి. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే దానికి సంబంధించిన మంత్రిని అరెస్ట్ చేయాలి, లేదా దాంట్లో ఉన్న ప్యాసింజర్లు అందరి మీద అరెస్ట్ చేయాలి. చాలా చెప్పావు కానీ గుద్దేసి వెళ్ళిపోతే అందరి మీద చర్యలు తీసుకుంటారు. గుద్దేసి వెళ్ళిపోకూడదు. మన ఏదో తెలుగుతారులని ఇక్కడ చూపించకూడదు. రోజా ఎవడో కూడా గుద్దేసి వెళ్ళిపోతే హిట్ అంటారు. అది యాక్సిడెంట్ కంటే పెద్ద కేసు. గుద్దేసి వెళ్ళిపోతే అందరి మీద చర్యలు తీసుకుంటారు. కారు డ్రైవింగ్ చేసే వ్యక్తి, కారు ఓనరు, కారులో ప్రయాణించే ఎంతమంది ఉంటే అంతమంది పైన కూడా చర్యలు తీసుకుంటారు. నాకు గుద్దేశారని చెప్పి ముందే తెలుసు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆ తర్వాత రోజు ప్రెస్ మీట్లో ఎందుకు ప్రస్తావించలేదు మాకు అర్థం కాల. నీకు వీడియోలు అడిగావు కదా, నువ్వు తాగేసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటావు. నువ్వు వీడియోలు చూపిస్తుందా, ఇగో తగలాడు. ఈ వీడియో చూసి తగలడు, కొద్దిగా సిగ్గు తెచ్చుకో. ఈ కార్నర్ బాగా ఈ చివరి ఆకారం చూడు. ఈ కార్నర్లో ఒక 2 వ్యక్తులు వైసీపీ కార్యకర్తలే, వాళ్ళ రియాక్షన్ చూడు. కారు కింద మనిషి పడిపోయాడు, కారు వెనక పోనివ్వండి అనే విధంగా వాళ్ళ సైకిల్ కనపడతాయి. ఒకసారి విని తగలాడు. వాల్యూమ్ తగ్గించి చూపిస్తా. కనబడుతుందా చివరా? అదిగో వెనక పోనివ్వండి అని చెప్పేసి సైకిల్ చేస్తున్నారు చూడు. అదిగో చూడు రోజా, కనబడుతుంది కదా. ఇడిపోయింది మబ్బులు ఇడిపోయి ఇప్పుడు నీకు ఇడిపోతా. నీకు ఇంకా అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావు ఏంటి? నువ్వు ఇష్టానుసారంగా పేలిపోతున్నావు ప్రెస్ మీట్లు పెట్టి. చంపేసింది కాకుండా నీకు ముందు వెనకాతల వీడియో చూపించాలి. అదేనా సినిమా షూటింగా? ఏ రోజా అంత స్పష్టంగా అక్కడ కనబడుతున్నా సరే నీకు ముందు వెనకాతల వీడియో కావాలా? ఎందుకు బయటికి రాలేదు అంటే మీరు బయట పెట్టాలి. అది మీ కార్యక్రమం, అది జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం. అది అక్కడ ఉన్న వ్యక్తులంతా కూడా వైసీపీ కార్యకర్తలే. ఇగో సైకో గాళ్ళు జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కేసి ప్లకార్డులు చూసావు కదా, గంజాయి బ్యాచ్. మళ్ళీ మనం ఎక్కడికన్నా వెళ్తావు గంజాయి బ్యాచ్కి మొత్తం గంజాయి పట్టించేసి ఇంక వాళ్ళకి సోయ ఉండదు. వాళ్ళకి ఇంక తల్లి లేదు, చెల్లి లేదు. రోడ్డు మీద ఎవడెళ్తే వాడు ఏది పడితే అది, ఎలా పడితే అలా రచ్చ రంబోలా చేయాలి. ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి. అలాంటి వ్యక్తులు ముఖ్యంగా ఎంచుకొని మీ ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది కాకుండా ఇవాళ ఒక వ్యక్తిని చంపేసి నీకు ముందు వెనకతల వీడియో కావాలా? సిగ్గుని మాటలు అసలు మనిషి వాళ్ళు ఏదంటే దున్నపోతా నాకు అర్థం కావట్లా. ఎవడన్నా మాట్లాడతాడేంటి అలా? ఆ విధంగా ఆవిడొక మాజీ మంత్రి, పైగా మాట్లాడడానికి మాకు ఒక్కొక్కసారి సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. మహిళ గురించి మనం ఇంత చండాలంగా మాట్లాడకూడదేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆవిడ మాట్లాడే మాటలు వింటూ ఉంటే కడుపు దొరికిపోతూ ఉంటుంది. ఇంకెప్పుడు కూడా ఇలాగా పిచ్చ మాటలు దిక్కుంటా, తాగింది దిక్కుంటా మాట్లాడి మాకు అది గుర్తుపెట్టుకో బాగా.